హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక స్నాక్ రెసిపీ చెప్తున్నానండి. ఇవాళ నేను చేస్తుంది పెసలు గారెలండి. పెసలు 1½ గ్లాస్ తీసుకున్నా. అవి 5 to 6 అవర్స్ నానబెట్టుకున్నానండి. ఇవి నానబెట్టిన పెసలు ఇవి. ఒక పిడికుడు పెసలు పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు 2 రెమ్మలు, అల్లం చిన్న ముక్క, నా కారం తగ్గట్టు పచ్చిమిర్చి నేను 4 నుంచి 5 తీసుకున్నాను, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడేంత, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఈ ఎల్లో కలర్లో ఉన్న బౌల్లో ఉన్నవన్నీ బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. కావాలంటే రెడ్ ఆనియన్ కూడా వేసుకోవచ్చండి. 1½ గ్లాస్కి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకొని దీంతోపాటు గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఆనియన్ వేయలేదండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మొత్తం వేసుకుందాం. ఇప్పుడు బరగ్గా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకుని బ్యాటర్లో ఈ పెసలు కూడా వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. అప్పుడే మనకు పలుకుల్లాగా తగులుతాయి. నేనైతే ఇవాళ డీప్ ఫ్రై చేయట్లేదండి, గుంత పొంగనాల్లాగా వేసుకొని చేసుకుంటాను. ఇలా గుంత పొంగనాలది తీసుకున్నాను. ఇది వేడెక్కాక ఆయిల్ వేసుకొని ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని అప్పుడు పొంగనాల్లాగా పెసలు బ్యాటర్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఇప్పుడు గుంత పొంగనాల్లో వేసుకుందామండి ఇవి. దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేయాలి. ఒక 5 to 10 minutes ఇలా వదిలేస్తే మరో సైడ్ తిప్పుకోవచ్చు. చూడండి, ఒక సైడ్ అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకున్నాను. ఒక 5 minutes తర్వాత పెసలు గుంత పొంగనాలు రెడీ అవుతాయండి. ఇవి 2 దుక్కులు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, వేడి వేడి పెసలు గుంత పొంగనాలు రెడీ. ఇవి మీరు కావాలంటే ఆయిల్ డీప్ ఫ్రైలో చేసుకోవచ్చు. ఇవి ఆయిల్లోన, నేనైతే ఇలా గుంత పొంగనాల్లో వేసుకున్నాను. అంతేనండి, పెసలు గుంత పొంగనాలు రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.